కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభువు నామన్న వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడికి ఎందుకండి ఐశ్వర్యం? తల్లిదండ్రులకి ఎందుకు ఐశ్వర్యం? వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలకి ఇవ్వడానికి. మరి దేవుడికి ఎందుకు ఐశ్వర్యం? ఆయనకు ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ ఇవ్వడానికి అనమాట. ఐశ్వర్యవంతుడైపోయాడట. దేవుడికి ఎందుకు ఐశ్వర్యం? ఈరోజు మనిషికి ఎందుకు ఐశ్వర్యం? మనిషికి ఎందుకు ధనము? మనకెందుకండి ఐశ్వర్యం? కానీ దేవుడికి ఎందుకు ఐశ్వర్యం? ఎవరెవరు అడుగుతారో వాళ్ళందరికీ ఇచ్చేయడానికట. ఇలాంటి ఆస్తిపరులు ఉంటారా? ఇలాంటి ఐశ్వర్యవంతులు ఉంటారా? ఇలాగ ఎవరైనా డబ్బును కూడబెడతారా? అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేయడానికి ఆస్తిని సంపాదించానండి అని ఎవరైనా అన్నారా ఎప్పుడైనా? నాకు ఎవరెవరైతే అడుగుతారో వాళ్ళందరికీ నా ఆస్తిని ఇచ్చేయడానికండి నేను ఆస్తులను కూడబెడుతున్నాను, సంపాదిస్తున్నాను అని ఎవరైనా అంటారా? ఆయనకి ఎవరెవరైతే ప్రార్థన చేసి అడుగుతారో వాళ్ళందరికీ ఇచ్చేయడానికి ఈయన ఐశ్వర్యవంతుడయ్యాడట. ఐశ్వర్యాన్ని ఎందుకు సంపాదించుకున్నాడా? ఎందుకు పోగు చేశాడా? ఎందుకు దాచిపెట్టాడా? అంటే మనిషికి ఐశ్వర్యం ఉన్న తర్వాత ఎలా బ్రతకాలంటే దేవుడిలాగా బ్రతకాలి.